సో ఈరోజు అయితే మనమైతే మళ్ళీ అయితే ఒక కొత్త గేమ్తో వచ్చామన్నమాట మన గేమింగ్ ఛానల్లోకి. అదే గ్రానీ 1 ఆడ నేను గ్రానీ 2 అయితే ఆడుతున్నాను అనమాట. సో గ్రానీ 1 అయితే ఎప్పటికీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేయాలి. గ్రానీ 1 కంటే గ్రానీ 2 ఎదుగుంటుంది. సో గ్రానీ 2లో అయితే గ్రాండ్ పైట ఉంటారు. సో వీళ్ళిద్దరితో మనం అయితే ఆడిపోతున్నాం అనమాట. డోర్ ఎస్కేప్ చేయబోతున్నాం ఈరోజు అయితే. సో అందరూ చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో డోర్ ఎస్కేప్ అయితే ఈజీగా చేయొచ్చు. ఇందులో ఏమేమి ఎస్కేప్స్ ఈజీగా చేయొచ్చు అంటే హెలికాప్టర్ ఇంకా డోర్ ఎస్కేప్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా అయితే చేయొచ్చు. నేను హెలికాప్టర్ ఎస్కేప్ కూడా చేశాను కాబట్టి 2 టైమ్స్ చేశా. సో అది కూడా వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో చేసేస్తాం. హెలికాప్టర్ ఎస్కేప్ అంత బాగుంటుంది, బట్ అంత ఉండదు. డోర్ ఎస్కేప్ కూడా బాగానే ఉంటుంది. ఓకే, డోర్ ఎస్కేప్ బాగుంటుంది ఎందుకంటే గ్రాండ్ అయితే వెనకాలైతే వస్తారనమాట. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మిల్కీ ఇంకా క్యూటీ అయితే ఆడుతున్నాం అనమాట. నైట్ టైం వచ్చేసరికి 12 అయితే అయింది గైస్. సో ఇంత అర్ధరాత్రి పూట అయితే ఆడుతున్నాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేసేద్దాం, ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం. మీకు ఇంకో విషయం అయితే చెప్పబోతున్నా. ఇందులో బోట్ ఎస్కేప్ ఉంటుంది, బట్ బోట్ ఎస్కేప్ కొంచెం బాగుంటుంది అనమాట. సో ఇంకా చూసుకోవచ్చు. GNN గిన్ని రివర్స్లో చదివితే జాన్కి అవా వచ్చేసాను నేను కోసం. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనమైతే చూసుకోవచ్చు ఈజీ మోడ్లో అయితే ఆడబోతున్నాం అనమాట. సో ఇంకా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా అయితే బాగుందన్నమాట. లెట్స్ గో, ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. మనం అయితే ఈజీ మోడ్లో పెట్టేసి అయితే చూద్దాం. సో మనమైతే వచ్చేసినాం అనమాట. ఇంకా గ్రాండ్ కాడికి లెట్స్ గో స్టార్ట్ చేసేద్దాం. డే 1 ఈ డేలో మనమైతే అంటే ఈ డేలో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. మినిమం 2 డేస్ అన్న పెడుతుంది గాయస్ నాకైతే. ఫస్ట్ అయితే థింగ్స్ అన్నీ ఏరుకొని వచ్చి పెట్టుకోవాలి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఆబ్వియస్లీ థింగ్స్ ఏరకుండా ఉండదు, బట్ మధ్యలో కొన్ని కీస్ దొరుకుతాయి. సేఫ్ కీ దొరికితే సేఫ్ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఏముందో తీసుకోవాలి, అట్లా కూడా ఉండొచ్చు. సో బయట గ్రాండ్ ఉన్నానేమో గైస్, భయం వేస్తుంది. సడన్గా ఇద్దరు వస్తే అమ్మ బాబు. గ్రాండ్ పా కూడా వస్తే గ్రానీ 3లో వచ్చేసరికి గ్రాండ్ పా దగ్గర షార్ట్ గన్ ఉంటుంది, బట్ గ్రానీ 2లో వచ్చేసరికి వాడి దగ్గర కర్ర ఉంటుంది. ఆ షార్ట్ గన్నే మన వెపన్ అనమాట. ఓకే, సో చూసుకున్నట్లయితే ముందుకైతే వెళ్తున్నాం. ఎవడున్నాడో లేదో కూడా తెలియట్లా. మమ్మీ ఇక్కడ బెడ్ కూడా ఇట్లానే ఉంటుంది. గ్రానీ 3లో అసలు బెడ్డే ఉండదు. గ్రానీ 1లో కొంచెం మంచి బెడ్ ఉంటుంది. ఇక్కడ చెక్కముక్కేసాడు. గ్రానీ 3లో అసలు బెడ్డే ఉండదు గాయస్, హారబుల్. గ్రానీ 2 అన్న కొంచెం చెక్కముక్క అని వచ్చింది. లెట్స్ గో. వీళ్ళు వస్తున్నారు గాయస్, ఇక్కడ వస్తున్నారు. వీళ్ళు లేరనుకుంటా, చూద్దాం. వస్తున్నారా రావట్లేదా? వీళ్ళు ఇక్కడే ఆ డోర్ ఓపెన్ చేశాడు గాయస్. వచ్చాడు, 2 డోర్లు ఓపెన్ చేశాడు. ఒరే ఎక్కడున్నారా? డోర్లు ఓపెన్ చేసేలేము. మన డోర్ ఆల్రెడీ ఓపెన్ చేసాను కానీ రాలా. లక్ థ్యాంక్ గాడ్. ఎక్కడున్నాడు వీడు? బ్రో ఎక్కడున్నాడు బ్రో? ఇక్కడేం లేదు. ఆబ్వియస్లీ ఇక్కడ ఏదో రిమోట్లో దొరుకుతుంది కింద. యాక్చువల్లీ అది బోట్ ఎస్కేప్కి కాదు, అది దేనికో యూజ్ అవుతుంది, బట్ అది మనకు అక్కర్లా ఇప్పుడు. అదైతే మనం అయితే డోర్ ఎస్కేప్కి అవేం అక్కర్లేదు. జస్ట్ మనకి ఏమేమి కావాలంటే ప్యాడ్లాక్కి కావాలి, నెక్స్ట్ క్రోబార్ కావాలి, ఇంకా నెక్స్ట్ సంథింగ్ కావాలి. అదేదో ఉంటుంది గైస్, దాన్ని ఏం నాకు తెలియదు, బట్ దాన్ని తెచ్చేసి పెడితే కనుక వీల్ తిప్పితే కనుక కింద వీల్ పెట్టేసి ఇక్కడ అది పైకి లేస్తుంది అనమాట. కరెంట్ షాక్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆ కరెంట్ షాక్ కూడా ఆఫ్ చేయొచ్చు, మెయిన్ ఆఫ్ చేయాలి అని చూపిస్తాం మీకు డీటెయిల్డ్గా. చూసేయండి ఓకేనా? సో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఇక్కడే ఉన్నారు గైస్, ఇక్కడే తిరుగుతున్నారు. నాకు అందుకే డౌట్ వచ్చింది గైస్, గ్రాండ్ పా కూడా అక్కడ ఉన్నాడు బ్రో. వీళ్ళు ఇక్కడే తిరుగుతున్నారు బ్రో. ఏంటి బ్రో వీళ్ళు? బ్రో
ఏంటి బ్రో? ఓకే, వెపన్స్ ఎత్తుకుదాం రండి. పైన ఉన్నారనుకుంటా వీళ్ళు. నాకు డోర్ ఓపెన్ చేశారు, మరి 2 డోర్లు. కింద ఏముంటుంది? కింద 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 మొత్తం నిరుకుంటే దాంట్లో ఆక్టోపస్ ఉంటుంది. డేంజరస్ ఆక్టోపస్ అనమాట అదైతే మనకైతే. ఓకే, వాళ్ళు ఉన్నారా గైస్? వాళ్ళు ఉన్నారా లేరా గైస్? అసలు మనం ఈజీ మోడే పెట్టాం, మీకు తెలిసిందే. ఇంకా గ్రాండ్ పగడు గ్రానీ కిందకైతే వచ్చారు, ఇప్పుడు కనిపించట్లా ఏమో. వాళ్ళు ఇక్కడ లేరు అనుకుంటా, ఇక్కడ ఉన్నారు గైస్. నాకు తెలిసా వాళ్ళు కింద ఎక్కడ ఉండుంటారు, కిందకే వచ్చిర్రు ఇందాక. ఏంకి బోట్కి గాయస్, మనకి బోట్కి అక్కల్లా. ఎప్పుడు మనము హెలికాప్టర్ ఎస్కేప్ చేద్దామంటే బోట్కి దొరుకుతుంది, డోర్ ఎస్కేప్ చేద్దామన్నా బోట్కి దొరుకుతుంది. అదెందుకో కానీ బోట్కి ఎక్కువ దొరుకుతుంది అనమాట. బోట్కి అదెందుకైతే నాకైతే తెలీదు గాయస్. సడన్గా గ్రాండ్ పా కూడా వచ్చినట్టు అనిపించింది నాయన, సడన్గా. ఓకే, అక్కడ ఓకే అదే అనమాట మన డోర్. ఇప్పుడు ఎస్కేప్ చేయాల్సింది, చాలానే పకడ్బందీ ప్లాన్ వేసారు వీళ్ళిద్దరూ. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా ఉందా కబోర్డ్లో చూద్దాం. ఓకే, ఇక్కడ కబోర్డ్ ఉంది, కబోర్డ్లో చూద్దాం ఫస్ట్. మనమైతే క్లాక్లో కూడా ఏమన్నా ఉంచవచ్చు గాయస్. ఏం లేదు ఇక్కడ క్లాక్లో అయితే ఏం లేదు. నెక్స్ట్ మనమైతే ఇక్కడ కబోర్డ్లోకి అయితే వెళ్ళేసి చూద్దాం అనమాట. కబోర్డ్లో ఏం లేదు గాయస్. షర్ట్ కబోర్డ్లో కూడా ఏం లేదు. నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోతామా? ఓకే, నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా చూసుకోవచ్చు, ఇక్కడైతే కబోర్డ్లో అయితే ఏం లేదు. మా బాబు గాయస్, ఎవడో వచ్చినట్టు అనిపించింది గాయస్. ఇక్కడైతే పెట్రోల్ ఉంటుంది ఆబ్వియస్లీ ఎప్పుడు, మరి ఏం లేదు. ఓకే ఆగండి, అక్కడ ఏదో డబ్బా ఉంటుంది గాయస్ బాత్రూంలో. ఇక్కడ పెట్రోలు ఇది కాదు, ఏదో డబ్బా ఉంటుంది గాయస్. అరే ఎక్కడ డబ్బా ఉంటుంది రా బాత్రూంలో డబ్బా ఉంటుంది ఏమో. తర్వాత చూద్దాం. బాత్రూంలో ఏదో డబ్బా ఉంటుంది, అది కనిపించట్లే ఇప్పుడు. నెక్స్ట్ చూద్దాం, లెట్స్ గో. ఎక్కడైతే షార్ట్ గన్ దొరుకుతుంది ఎక్కువ ఛాన్సెస్ ఇక్కడే, బట్ ఇక్కడైతే షార్ట్ గన్ అయితే లేదు. ఇక్కడ వీల్ పెట్టి తిప్పితే ఆ పాయిజనస్ వాటర్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు మనం మీట్ పెట్టాలి. యాక్చువల్లీ దాని దగ్గర స్పైడర్ దగ్గర మీట్ పెట్టేస్తే అది తినడానికి వెళ్ళే గ్యాప్లో మనము అక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది ఆ రూమ్లో తీసుకురాలి. పాయిజనస్ వాటర్లోకి వెళ్తే చస్తాం పక్కా. ఆక్టోబస్ అయితే వస్తుంది అనమాట, అక్కడ ఆపేసేయాలి. బాత్రూంలో డబ్బా ఉండాలి. ఓకే, లీవ్ చేసేద్దాం. ఆ డబ్బాలు ఏమి ఉండవు అనుకుంటా. ఓ అయ్యా, సౌండ్ అయింది మమ్మీ. ఇది హెలికాప్టర్ ఎస్కేప్కి మనకు అక్కడ గ్లాస్ వ్యూస్. అమ్మా, అరే అరే రే 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 ఏంటిరా సౌండ్ అయ్యింది మళ్ళీ. అమ్మని అంకమ్మ, నా దరిద్రం. నాకు మా జస్ట్ మిస్ సౌండ్ అయ్యేది. నా దరిద్రం ఇట్లా తగలేడింది. వచ్చాడు గైస్, అటు వెళ్ళాడు, వచ్చినట్టున్నాడు గైస్. ఓ ఇప్పుడు జారిపోడు బొమ్మ గైస్. ఇదేంది గైస్, కుదురు ఉన్నట్లా ఉండే బాబు. ఒరే వాడు వచ్చేలోపల నేను పైకి వెళ్ళిపోతాను, పైన దాక్కుంటా. బొడటే వస్తాడు అనుకుంటా. ఓకే, ఈ డోర్ ఏంటి లాక్ వేసాడు? బామ్మ లాక్ వేసావా? అంత హ్యాపీగా ఉన్నానండి. బాత్రూంలో డబ్బా గైస్, ఆ డబ్బాని ఎత్తికే తీరుతా గైస్ ఖచ్చితంగా. అద్దుకోండి గైస్ డబ్బా. అదే ఏం లేదు గైస్, టైం వేస్ట్. అక్కడి నుంచి ఆ డబ్బా గురించే చెప్తున్నా, బట్ అదైతే ఇప్పటి వరకు అయితే కనిపించలా, ఇప్పుడే కనిపించింది. ఇక్కడ ఓకే, ఇక్కడ మెట్లు ఉన్నాయి గైస్. మిల్కీ గార్డ్ ఉంది అక్కడ నుంచి చెప్పిసావలా. ఇక్కడ మెట్లు ఉన్నాయి చూడాల, మనం అబ్జర్వ్ చేయాలా ఈ మెట్లపై నుంచి వెళ్ళొచ్చని. మెట్ల పై నుంచి వెళ్ళాలి. లోపల పక్క లాక్ వేస్తుంది,
అన్నాడు. మరి ఎట్టెళ్ళాలో అర్థం కాల, కానీ ఇక్కడ మెట్లు ఉన్నాయని తెలిసింది ఇప్పుడే. ఓకే, ఇక్కడ చాలా థింగ్స్ దొరుకుతాయి. మీట్ అయితే దొరికింది. నెక్స్ట్ డక్ టేప్ మనకు అక్కల, అది హెలికాప్టర్ ఎస్కేప్కి డక్ టేప్ కూడా. నెక్స్ట్ గాయస్ ఇంకా ఇక్కడ ఓకే ఓవెన్లో అయితే వీలైతే దొరికింది. ఇదైతే మనకైతే యూస్ఫుల్, ఇంతసేపటికి మనకైతే యూస్ఫుల్ థింగ్ ఒకటైతే కనిపించింది అనమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవడో స్విచ్ చేసాడు ఇది మళ్ళీ. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీని అయితే ఇక్కడైతే కింద అయితే పెట్టాలన్నా కదా వీలు, ఎక్కడైతే పెట్టేసి తిప్పేద్దాం. నెక్స్ట్ ఇప్పుడైతే చూసుకోవచ్చు పైకి వెళ్ళి. సో పైకి వెళ్ళి అయితే చూసుకోవచ్చు, అదైతే పైకి లేచి ఉంటుంది చూడండి. అగండి పైన చూసిరు కదా. సో అదే వీల్ అనమాట, నేను ఇందాక నుంచి చెప్తుంది. నెక్స్ట్ వీల్ దొరికేసింది. నెక్స్ట్ ఇంకా మెయిన్ థింగ్స్ కొన్ని అయితే దొరకాలి. ఓకే పైన ఎత్తుకుదాం. కింద అయితే ఏం లేవు, ఆల్మోస్ట్ కింద అయితే అన్నీ అయితే ఎత్తుకేసి. నిద్ర వస్తుంది గాయస్, నిద్ర వస్తుంది. బట్ మీకోసం చేస్తున్నా కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెగు నిద్ర వద్దు. ఇక్కడ మన దీంట్లో క్రోబర్ ఉంది, కొంతసార్లు ఉంది కటింగ్ ప్లేయర్ ఉంది. ఈ మనకి యూజ్ అవుతుంది అనుకుంటా, కటింగ్ ప్లేయర్ యూజ్ అవుతుంది గైస్. కటింగ్ ప్లేయర్ ఇక్కడ దీన్ని కట్ చేయాలి ఫ్యూజ్ని, అప్పుడు మనకి కరెంట్ అయితే పోతుంది. సో వెయిట్ మనమైతే కటింగ్ ప్లేయర్ అయితే తీసుకుందాం. బ్రో ఓపెన్ అయింది. లెట్స్ టేక్ దిస్ అండ్ లెట్స్ కట్ దిస్. దాన్ని తీసుకుందాం, ఇక్కడ కట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ అది పీసెస్ ఉన్నాయి కదా, అవి హెలికాప్టర్ ఎస్కేప్ అనమాట, మనకైతే అక్కర్లేదు. ఇక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది ఖచ్చితంగా. సెక్యూరిటీకి మనకెందుకు గాయస్, అది హెలికాప్టర్ ఎస్కేప్కి. బట్ దాంట్లో ఏమన్నా ఉండొచ్చు, ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ ఏముండదు, ఎప్పుడు టైం వేస్ట్ గాయస్. ఏముండవు, కొన్నిసార్లు ఉండొచ్చు, ఏదైనా థింగ్ ఉండొచ్చు. ఓకే గాయస్, షార్ట్ గన్ అయితే దొరికింది మనకైతే. షార్ట్ గన్ అంటున్నా, సారీ, ఏంటిది ఎలక్ట్రిక్ గన్. నెక్స్ట్ ఇక్కడ ఓకే గాయస్, డోర్ హ్యాండిల్ కూడా దొరికేసింది మనకైతే. నెక్స్ట్ ఓకే, ఇక్కడ గొల్లెం ఉంది. ఇందులో ఏమన్నా ఉందా? ఓకే, ఇందులో ఏం లేదు గాయస్. సేఫ్కి కూడా దొరికేసింది గాయస్ ఒకే ప్లేస్లో. బ్రో లిటరలీ అన్నీ ఒకేసారి అయితే దొరికేస్తున్నాయి మనకైతే. సో లెట్స్ గో, ఇంకా కిందకి అయితే వెళ్ళిపోదాం. ఇదే అనమాట లాక్ ఉన్న డోర్, ఇందాక నేను చెప్పా కదా, అట్లయితే కిందకైతే వెళ్ళిపోవచ్చు ఇంకా లాక్ తీసేసి. గైస్ గ్రాండ్ పాయింట్ గైస్ కనిపించట్లా, చీటింగ్ ఏమన్నా చేస్తున్నాను అనుకోకండి గైస్. ఇందాక మీకు ఈజీ మోడ్లో పెట్టి చూపించా, ఈజీ మోడ్లోనే ఉంది కదా గైస్. గ్రాండ్ పోయారు నాకు తెలిసి గైస్. గేమ్ ఏమన్నా గ్లిచ్ అయిందంటారా? ఎప్పుడు గ్లిచ్ అవుతుంది, బట్ ఈసారి గ్రాండ్ బాగా అనిపించట్లా. ఓకే, ఇక్కడైతే సేఫ్ అయితే పెట్టాలి. ఇక్కడ సేఫ్కి తీసుకొచ్చి పెడితే అందులో ఏదో ఒకటి దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో ఏం లేవు. లాస్ట్ కబోర్డ్లో కూడా ఏం ఉండదు అనుకుంటున్నా. అంటే ఉంది గాయస్, రెంచ్ మనకి యూజ్ అవుతుంది అనుకుంటా. రెంచ్ ఎక్కడ యూజ్ అవుతుంది గాయస్? ఫస్ట్ అయితే మనమైతే దీన్ని రెంచ్ వాటర్, ఓకే కింది వాటర్ అయితే అక్కడ లూజ్ చేయాలన్నా కదా, దానికైతే రెంచ్ అయితే యూజ్ చేస్తుంది. ఫస్ట్ అయితే మనం అయితే దీన్ని బయటికి రాండింది గైస్, షాక్ ఇచ్చి చంపేద్దాం. మన గురి ఎప్పుడు గ్రేట్. నెక్స్ట్ అయితే రెంచ్ అయితే తీసుకొద్దాం. సో అక్కడైతే రెంచ్ అయితే పడుతుంది. సిండ్రెల్లా గాయస్, వాడు సిండ్రెల్లా వాళ్ళు మనమడి కొడుకంట, అందుకే సిండ్రెల్లా అలా చూస్తుంది. నాకు తెలిసి వాడు పెళ్లి చేసుకుంటుందేమో. వాళ్ళ హస్బెండ్ కూడా ఉంటాడు ఈ గేమ్లో, సమాధి చచ్చిపైన ఉంటాడు.
ఇక్కడ మనకి ఏదో దొరికింది. ఓకే, సేఫ్గా అయితే దొరికింది కదా. అక్కడ ఇంకోటి, ఓకే అక్కడ క్రోబార్ దొరికింది అనుకోండి. అక్కడ నాకు తెలిసి అక్కడ క్రోబార్ ఉండాలి. ఓకే, సో సేఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సేఫ్ 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 సేఫ్. ఏముంది స్పార్క్ ప్లగ్ గాయస్. అదెందుకు గాయస్ మనకి ఇప్పుడు ఏమన్నా మంచి యూస్ఫుల్వే దొరకట్లా. ఓకే, లంచ్ అయితే తీసుకెళ్ళాం. ఇప్పుడైతే కిందకన్నా స్పైడర్ దగ్గరికి. లెట్స్ గో. ఇద్దరు వస్తుంది. పడుకోకు అబ్బా, పట్టకు, పడుకోండి. ఆడతా కింద నుంచి వెళ్ళాలి. వెళ్ళొచ్చు ఇక్కడ అనమాట. రెంచి పెట్టి తిప్పేయాలి. జర్రని తిరుగుతుంది ఇది. ఇప్పుడు చూసుకోవచ్చు మనకి గ్రానీ ఎట్లా తిప్పుతుందో. ఓకే, సో మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోవచ్చు. వాటర్ అయితే పోయినాయి అనమాట. గైస్ సౌండ్ చేసిన అయినా గ్రానీ గ్రాండ్పా రావట్లేదుగా. మనకెందుకు భయం ఇంకా. ఎస్ గైస్, గ్రానీ గ్రాండ్పా రావట్లేదు ఎందుకో. మేబీ గ్లిచ్ అయింది అనుకుంటా. ఇలాంటి గ్లిచ్ మామూలుగా ఉండదు. అయిందా అవ్వలేదో కూడా తెలియదు నాకు ఎంతకి గ్లిచ్. ఏదో ఒకటి లే గైస్, అయితే అయింది లేకపోతే లేదు. ఓకే, రెంచ్ అయితే మనకైతే పైన అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ వీటిని క్రోబార్తో తీయాలి. నెక్స్ట్ క్రోబారే పైన అయితే యూజ్ అవుతుంది అనమాట. లెట్స్ గో. పైన నాకు తెలిసి ప్యాడ్లాక్కి ఉంటుంది ఎక్కువ ఛాన్సెస్లో. మనమైతే ఎస్కేప్ అవ్వడానికి దగ్గరికి అయితే వచ్చేసాం. డోర్ హ్యాండిల్ కనిపించింది కదా గైస్ పైన, అదైతే అక్కడైతే పెట్టేసేసి నెక్స్ట్ లాస్ట్ ప్యాడ్లాక్కి ఒక్కటే తీసుకొస్తాం గైస్. పిన్ అయిపోతాం. కింద డబ్బాలో కూడా ఏమైనా దొరకచ్చు. ఇక్కడైతే డబ్బా అయితే ఉంటుంది. ఓకే, అక్కడ సంథింగ్ ఏదో ఉంది గైస్. అక్కడ ఇదేనా ఉంటుంది డోర్ లాక్. గ్రానీ గ్రాండ్పా ట్రాప్ అనమాట. మనకు అక్కలు ఎందాక లేదు అది, బట్ ఇప్పుడు ఎలా వచ్చింది మ్యాజిక్. ఇక్కడ ఏముంది? వెపన్కి గాయస్. వెపన్కి మనకి అక్కలేదు. వెపన్కి అయితే మనకైతే అక్కర్లేదు. ఇంకా పైకి అయితే వెళ్దాం ఇప్పుడు. ఒకేసారి డోర్ హ్యాండిల్ తీసుకొని ఇంకా ఇది కూడా ప్యాడ్లాక్కి కూడా ఎత్తుకుదాం అనమాట. ఇక్కడ ఏం లేవు కదా. ఓకే, మనకి మీట్ అయితే అక్కర్లేదు. గంట అయితే షూట్ చేసేయచ్చు. అది మీట్ తినే లోపల తీసుకురావాలంటే కొంచెం హార్డ్ ఉంటుంది. ప్లస్ అదైతే మనం అంత తొందరగా అయితే తినేస్తుంది స్పీడ్గా. అందుకే షార్ట్ గన్ అయితే ఈజీగా ఉంటుంది. ఇందాక మనం ఎక్కడో చూసామే పర్పుల్ కలర్ రూమ్. ఇది గ్రాండ్పా గార్డ్ రూమ్ అనుకుంటా. ఓకే, డోర్ హ్యాండిల్ ఉంది. నేనైతే ఫస్ట్ అయితే తీసుకెళ్ళి అయితే పెట్టిద్దాం అనమాట డోర్ హ్యాండిల్ దగ్గర. ఎత్తుకో, డోర్ హ్యాండిల్ దగ్గర అయితే పెట్టిద్దాం. ఈ పెట్టెలో చూడలేదు గైస్. ఈ పెట్టెలో కూడా చూద్దాం ఒకేసారి. ఫస్ట్ అయితే డోర్ హ్యాండిల్ అయితే పెట్టేద్దాం. లెట్స్ గో. షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో నుంచి అయితే వెళ్ళిపోదాం. ఓకే, డోర్ హ్యాండిల్ ఇక్కడ పెట్టాలి. ఓకే, డోర్ హ్యాండిల్ కూడా పెట్టేసాం గైస్. డోర్ హ్యాండిల్ పెట్టేసాం. లెట్స్ గో. ఈ గ్రానీ గ్రాండ్పా అని కాకుండా దీని పేరు నైటీ గ్రానీ లుంగీ గ్రాండ్పా అని పెడితే బాగుండు. సూపర్ ఉంటుంది గేమ్. నైటీ గ్రానీ లుంగీ గ్రాండ్పా చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనమైతే ఇది కూడా తీసేద్దాం. ఇంకా మనకి గూడు బాయ్ ప్యాడ్లాక్కి కూడా దొరికేస్తుంది అనుకుంటా. ఇక్కడ ఉంది గాయస్, నాకు తెలుసు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది ప్యాడ్లాక్కి. లెట్స్ గో. మనము ఎస్కేప్ అయిపోతున్నాము గాయస్. లాస్ట్ మినిట్, లాస్ట్ సెకండ్స్ ఇవి. ఇప్పుడు మనము ఎస్కేప్ అయిపోతున్నాం. Where are you? Do you want to play hide and seek? ఓకే, సో ఇప్పుడైతే మనం ఎస్కేప్ అయిపోదాం. 3, 2, 1
గో. సో మనమైతే ఎస్కేప్ అయిపోయాం. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్టుందో చూద్దాం. ఒరే గుండు గ్రాంపా, ఒరే దొంగి గ్రాంపా, రారా కార్ ఎక్కడ రే, వాడిని పట్టుకోవాలి. ఓ బేబీ మనం చాలా బాగా లాకేస్తాం, వాడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు, తప్పించుకోలేడు. ఒరే నువ్వు ఎక్కడ, ఆడు మారిపోతాడు రే. గైస్ వాళ్ళ రియాక్షన్ భలే ఉంది గైస్. ఆ గుండు గ్రాంపా గడు భలే చూస్తున్నాడటు. ఓకే ఈ వీడియో అయితే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్. షేర్ చేసి గంట కొట్టండి రోయ్, లేకపోతే గ్రాని మీ కల్లోకి వస్తుంది.